బాపట్లలో స్వచ్ఛతకు మరింత ఊతమిస్తూ నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. సూర్యలంక రోడ్డు నుంచి అన్నా క్యాంటీన్ వరకు భారీ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలతో కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నెలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. 3వ శనివారం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్రాన్ని తయారు చేసుకోవాలనే విధంగా మనందరం కలిసి అధికారులతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చేత తీయించటం, అలాగే పచ్చని చెట్లు పెంచటం, ప్లాస్టిక్ వాడకుండా ఉండటం. ఒక జపాన్, ఒక సింగపూర్ ఇలా చూస్తూ ఉంటే ఎంతో పరిశుభ్రంగా ఆ దేశాలు ఎప్పుడూ కూడా ఉంటాయి, ప్రతి విషయంలోనూ క్లియర్గా. కానీ మన దేశంలో, మన ఆంధ్రాలో ఏ ప్రాంతంలో చూసినా ప్లాస్టిక్ వాడొద్దు అన్న అవసరాల నిమిత్తం ప్లాస్టిక్ వాడటం, ప్లాస్టిక్ ప్లేస్లో గోని సంచులు వాడమని చెబుతూ ఉన్నా కూడా వాటిని తీసుకెళ్ళటం కూడా కష్టంగా, ఇంటి నుంచి తీసుకెళ్లకుండా ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్లు దొరుకుతాయో ఆ ప్లాస్టిక్ కవర్లు కొనటం, ప్లాస్టిక్ కవర్లు అమ్మే వాళ్ళని నిషేధం చేయాలి, అది చేస్తూ ఉన్నారు. వాటిని అలాగే ప్లాస్టిక్తో కొన్ని ఇప్పుడు ఫైబరు, ప్లాస్టిక్ కలిపి రేకులు వస్తున్నాయి కొత్తగా, అవన్నీ తయారు చేయాలి. తక్కువ రేట్లో ఎండ దిక్కకుండా ప్లాస్టిక్ రేకులు ఈ మధ్య వాడుతూ ఉన్నారు. అటువంటి కొన్ని వస్తువులు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఉండాలి. కానీ నిరంతరం మనం ఫుడ్కు వాడే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే మనం సరుకులు మోసే ప్లాస్టిక్ వస్తువులు, అలాగే మనం నీళ్లు తాగే ప్లాస్టిక్ బాటిల్స్, అది బిస్లరీ అవ్వచ్చు, ఆక్వాఫినా అవ్వచ్చు, ఏమైనా కూడా మనం వాడకుండా ఉంటే వాళ్ళు తయారు చేయడం కూడా మానేస్తూ ఇప్పుడిప్పుడే బాటిల్స్లోకి వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూశాను, ప్లాస్టిక్ లాంటి ఒకసారి నీళ్ళ మీద, మంచినీటి మీద, ఒకసారి ప్లాస్టిక్ నిషేధం మీద, ఒకసారి రోడ్లు పక్కన ఉన్న దీని మీద, ఇలా రకరకాల కాన్సెప్ట్లతో రకరకాలుగా ఈ స్వచ్ఛాంధ్ర ఎప్పుడైతే పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పం. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగాని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ థీమ్ గురించి నగర కమిషనర్ గారు హాసిని గారు మీకు తెలియజేశారు. మనం చేసే పని మీద శ్రద్ధ,
మన కుటుంబం లోపల మనం పరిశుభ్రంగా ఎలా ఉండాలి అనేది మనం చూస్తున్నాము. మనం కుటుంబం, మన ఇల్లు బయట కూడా అదే పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవటం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మిషన్ ద్వారా మనం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నామో ఆ ప్రతిజ్ఞని మనస్ఫూర్తిగా నెరవేర్చే విధంగా మనం ప్రతిజ్ఞ చెయ్యాలి. ఆ ప్రతిజ్ఞ చేసిన విషయాల్ని పనితనంలో ఎగ్జిక్యూషన్ చేసే విధంగా మనం ముందుకెళ్ళాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కొక్క నెల ఒక్కో థీమ్తో ముందుకెళ్ళే విషయంలో ఒక్కొక్క నెల ఒక్కో థీమ్తో ముందుకెళ్ళే విషయంలో ఒకసారి చెట్లు నాటాలని, ఒకసారి రోడ్లు పక్కన ఏదైతే అప్పర్ ఏరియా ఉంటుందో అది తీయాలని, ఒకసారి డ్రైనేజీ, ఒకసారి ప్లాస్టిక్ నిషేధం, ఇలా రకరకాలుగా చేసే ఈ కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో ఈ రోజుకి దీనికి మనం చేసే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది బిగినింగ్లో అంత ఫలితాలను ఇవ్వకపోవచ్చేమో, కానీ నెలలు గడిసే కొద్దీ ఇది అలవాటు అయిన కొద్ది మనం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బెటర్ బాపట్లని బెస్ట్ బాపట్లగా, అలాగే మంచి ఆంధ్రప్రదేశ్, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా, తద్వారా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ కార్యక్రమం చేస్తూ కొన్ని సంవత్సరాల్లో మార్పు వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. ఆ మార్పు కోసం ఇక్కడి నుంచే మనందరం కూడా శ్రీకారం చుట్టాలని, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా, పత్రికా విలేకరు వ్యవస్థకి, ఎంటర్టైన్మెంట్ మీడియా వ్యవస్థకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.